ఇప్పుడు ఏమంటే చూపిస్తాను చూడండి మీకు. ఇది స్విఫ్ట్ అండి, వీడిఐ 2018 మోడల్. ఇది 18 మోడల్ బండి అయితే బాగుంది, షోరూమ్ ట్రాక్ ఉంది బండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే వచ్చిన వెంటనే మీకు ఇప్పుడు యాప్రాన్స్ ఉంటుంది. యాప్రాన్స్ అనేది అది డిస్టర్బ్ అయిందా లేదా, దాని తర్వాత ఇక్కడ లెగ్స్ ఉంటుంది. ఈ లెగ్స్ అనేది షోరూమ్ నుంచి వచ్చిందా లేదా. మీకు బయటకు మనకు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, బయట తక్కువ కానీ రావచ్చు, అయితే వెహికల్స్ కానీ అలాగే ఉంటుంది. మనది ఇక్కడ కాదు సార్. మనం ఇప్పుడు మీరు ఇంతకుముందు డాక్టర్ కార్డ్స్ అనేది వినింటారు, మన ట్యాంక్ బండ్ దగ్గర ఉండే డాక్టర్ కార్డ్స్, అదే మనది ఇక్కడ. అందుకే అదే టెక్నీషియన్సే ఉంటాము, అదే మేమే సేల్స్ ఇదే ఉంటాము. మేము ఇక్కడ వచ్చిన వెంటనే తరోగా చెక్ చేసుకుంటాము. యాప్రాన్స్ పోయినాయా, పిల్లర్స్ పోయినాయా, లెగ్స్ పోయినాయా, దాని తర్వాత ఇంజన్ గేజ్లో వచ్చేసి చాలా వరకు ఏమంటే చాలా కస్టమర్స్ వస్తారు, వచ్చి ఆన్ చేసిన వెంటనే గేజ్ తీస్తారు, గేజ్ తీసి జర్ జర్ సౌండ్ చేస్తారు, అంతే సార్. అది కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే వెహికల్ అయితే ఫస్ట్ ఒక ట్రయల్ కొట్టండి. ట్రయల్ కొట్టిన తర్వాత ఇంజన్ హీట్ అవుతుంది. ఇంజన్ హీట్ అయిన తర్వాత బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, ఈ ఆయిల్ లీకేజ్ అయితే ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఆయిల్ లీకేజ్ ఉందో, లేకపోతే హెడ్లో నాయిస్ ఉందో, లేకపోతే డిక్కీ ప్యానల్ చేంజ్ అయిందో, లేకపోతే హెడ్లైట్ ప్యానల్ చేంజ్ అయిందో, లేకపోతే పిల్లర్ తగిలినాయో, లేకపోతే ఫ్లడ్ అయినాయో, అలాంటి వెహికల్స్ అయితే మనం పెట్టము. మనం ఏమంటే తరుగా చెప్పాను కదా, అప్రాన్స్, పిల్లర్స్, లెగ్స్, ఇంజన్ ఇవన్నీ చెక్ చేసుకొని సర్టిఫై అయితేనే మనం ఇక్కడ షీట్ చేసి పెట్టుకుంటాము, లేకపోతే వెహికల్ రిజెక్ట్ చేస్తాము. రేట్ ఏమంటే డైరెక్ట్గా కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ ఉంటుంది, మాది ఓన్లీ కమిషన్ ఉంటుంది అంతే. అందుకే సార్ నేను స్టార్టింగ్ నుంచి ఒకటే మాట చెప్తున్నాను, నన్ను వచ్చి కాల్ చేయండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఏమంటే కొన్ని వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ అయితే మన దగ్గర పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు కొన్ని వెహికల్స్ అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటుంది. నేను ఏ వెహికల్ మీకు ఎలా మీకు సజెస్ట్ చేస్తానో మీరు చూడండి. చూసిన తర్వాత మీరే ఒక 10 మందికి వెళ్ళి చెప్తారు, ఇలా ఆంథోనీ నాకు అంతవరకు ఎందుకు, మొన్నగా నేను ఒక బండి ఇప్పించాను, వాళ్ళు ఆల్రెడీ నాకు రెఫరెన్సెస్తో 2-3 వెహికల్స్ అయినాయి సార్. అలానే కర్నూలు వాళ్ళకి కానీ, లేకపోతే అనంతపూర్ వాళ్ళకి కానీ, లేకపోతే విజయవాడ, వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, ఇక్కడ చాలా వరకు చాలా కస్టమర్స్కి అయితే ఇప్పించడం జరిగింది. మీరు రండి, వాళ్ళ నెంబర్ ఇస్తాం, వాళ్ళతో కాంటాక్ట్ చేసిన తర్వాత నేను నా దగ్గర తీసుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక్కడ చూసారనుకోండి, ఇవైతే షిఫ్ట్ సార్, షిఫ్ట్ డిజైర్. ఇవంతా ఎలా ఉంటుందంటే ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. దీనికి ఏమంటే రీసేల్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది బండికి. ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ సార్, స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్, డ్యూల్ టోన్ సార్. ఇది స్పోర్ట్స్ ఇది వర్షన్ ఉంటుంది ఆ టైంలో. ఇది వచ్చేసి 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్ అరౌండ్గా 470, 460 ఆ బడ్జెట్లో కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకోటి చూసారనుకోండి, ఇది వచ్చేసి స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్, 2013 మోడల్, 70 చేంజ్ ఏమో తిరిగింది సార్. షోరూమ్ ట్రాక్, షోరూంలో కానీ వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు వెహికల్ తీసుకోండి. షోరూమ్ ట్రాక్ 100% ఇస్తాను. ఇదిగా 70 చేంజ్ ఏమో తిరిగింది. ఇది వచ్చేసి 4 చేంజ్ 5 చేంజ్ ఏమో ఉంది సార్, నెగోషియబుల్ సార్. 4 చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ఇక్కడ చూసారనుకోండి, అన్ని సెడాన్ వెహికల్స్ ఉంటాయి సార్. ఇది సెడాన్ వచ్చేసి హోండా అమేజ్ 2015-16 ఉంది. ఏమంటే చూడండి, షీట్ ఇంకా అప్లై చేయలేదు. షీట్ అప్లై చేయలేదు ఎందువల్ల అంటే వెహికల్ ఇంకా ఈరోజు వచ్చింది, చెక్ చేస్తాము. చెక్ చేసుకున్న తర్వాత రేపైతే షీట్ అనేది మేము పెట్టడం జరుగుతుంది సార్, అట్లా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, వర్నా సార్, వర్నా ఫ్లూడిక్ డీజిల్ ఆటోమేటిక్ వెహికల్, సన్ రూఫ్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. 79,000 kilometers డ్రివెన్ సార్. ఇది వచ్చేసి 10.3 ఉంది, నెగోషియబుల్. అదే చెప్తాను సార్, ఈ రేట్ అనేది మీరు ఎప్పటికైనా కానీ ఇంత రేట్ ఉంది, అంత రేట్ ఉంది, అయ్యో మాదాపూర్ లేదు, అలా కాదు సార్. వెహికల్ ఏమంటే ఇక్కడే మనకు చాలా మంచి వెహికల్స్ అయితే దొరుకుతుంది. ఇంకోటి ఏమంటే వెహికల్ కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఆ రేట్ అయినా కానీ డిపెండ్స్ ఆన్ కస్టమర్ సార్. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క లాగుంటారు. అందుకే మీరు వెహికల్ అయితే రండి, నన్ను తప్పకుండా కలవండి. కలిస్తే మీకు ఆ ప్రైస్లో కానీ నేను మంచి డిస్కౌంట్ ఇప్పిస్తాను, అది నా హామీ అండి, తప్పకుండా చెప్తున్నాను. ఇది వచ్చేసి 2000 వర్నా ఫ్లూడిక్ ఎస్ఎక్స్ ఆప్షనల్. దీంట్లో కానీ పుష్ బటన్ స్టార్ట్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది, సన్ రూఫ్ ఇవన్నీ ఉంటుంది సార్. 52,000 kilometers డ్రివెన్. ఇది వచ్చేసి 10.5 ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి వెంటో డీజిల్ 2012 మోడల్, అరౌండ్గా 4 చేంజ్ ఏమో సార్, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి సార్, ఇది వచ్చేసి వర్నా సార్, వర్నా ఫ్లూడిక్ ఎస్ మోడల్, ఎస్ ఆప్షనల్, 84,000 తిరిగింది, ఫ్యూల్ పెట్రోల్. ఇది వచ్చేసి మీకు 5,50,000 కస్టమర్ కోటెడ్ చేస్తున్నాడు, నెగోషియబుల్. ఇంకోటి ఇది ఒకటి సార్, హోండా సిటీ సార్. ఇది హోండా సిటీ 2022 మోడల్, 33,000 kilometers డ్రివెన్. ఇది సివిటీ ఇంజిన్. ఇది వచ్చేసి 13 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి, ఇది కానీ హోండా సిటీ సార్. ఇది 2017 మోడల్, ఆటోమేటిక్ వెహికల్, 38,000 kilometers డ్రివెన్, సన్ రూఫ్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్, పుష్ బటన్ స్టార్ట్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది సార్. ఇది వచ్చేసి మన కస్టమర్ 9 lakhs చెప్తున్నారు సార్, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి, సేమ్ 2012 మోడల్ ఉంది, హోండా సిటీ. సేమ్ హోండా సిటీ 2012 విఎంటీ, 94,000 డ్రివెన్ సార్. ఇది మనకు 420 ఉంది, అరౌండ్గా 350 ఆ బడ్జెట్లో మనం కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కానీ సేమ్ 12 మోడల్ సార్, అంతే, 4 చేంజ్ ఉంది, నెగోషియబుల్.
ఇక్కడ చూసారనుకోండి సేమ్ ఇది వచ్చేసి అమేజ్ అండి, హోండా అమేజ్ పెట్రోల్ SMT 73,000 తిరిగింది, ఫ్యూల్ పెట్రోల్ 15 మోడల్. ఇది కానీ మీకు 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి ఇంకా మీకు చాలా వరకు మన దగ్గర ఏమంటే స్కోడాలు ఉన్నాయి, దాని తర్వాత ట్రైబర్లు ఉన్నాయి, దాని తర్వాత మనకు ఈ జాజ్ ఉంది, జాజ్ డీజిల్. దీంట్లో కానీ బాగా మంచి స్పేషియస్ ఉంటుంది వెహికల్, లాంగ్లో వెళ్ళినప్పుడు మైలేజ్ కానీ మీకు చాలా బాగా వస్తుంది సార్. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్, 94,000 kilometers డ్రివెన్. ఇది 590 ఉంది, నెగోషియబుల్. ఇంకా మీకు లేదు 2.5 ఆ బడ్జెట్లో కావాలంటే ఇటియోస్ ఉంది సార్, ఇటియోస్ G. ఇది 87,000 తిరిగింది, ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ 11 మోడల్. అయితే ఫిట్నెస్ అనేది చాలా వరకు చెప్తా అంటారు, ఫిట్నెస్ ఇప్పుడు డీజిల్ వెహికల్స్ అయితే ఆపేస్తున్నారు, అలా ఏమి ఉండదు సార్, అలా అయితే ఉండే ఛాన్సెసే ఉండదు. మీకు ఫిట్నెస్ కావాలన్నా కానీ నేను చేపిస్తాను, ఇబ్బంది అయితే ఏం లేదు, ఫిట్నెస్ అవుతుంది. కావాలనుకున్నా కానీ మీరు ఇట్లాంటి తక్కువ బడ్జెట్లో కావాలా మళ్ళీ ఫిట్నెస్ చేయించుకోవాలని చేయించుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా స్కోడాలు ఉన్నాయి సార్, స్కోడా ర్యాపిడ్. ఇది ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి యాక్సెంట్ సార్, ఆటోమేటిక్ వెహికల్, యాక్సెంట్ ఆటోమేటిక్ 2016 మోడల్, 49,000 తిరిగింది అంతే. ఇది వచ్చేసి 550 ఉంది, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవాలా. ఇంకొకటి ఇదొకటి ఉంది సార్, ఆమియో సార్. ఇది ఆమియో కంఫర్ట్ లైన్, ఇది 16 మోడల్, పెట్రోల్ 64,000 తిరిగింది సార్, 490 ఉంది, నెగోషియబుల్. ఇంకొకటి వచ్చేసి ఇటియోస్ GD సార్, ఇటియోస్ GD డీజిల్ వెహికల్. చాలా వరకు ఈ లాంగ్ డ్రైవ్స్ కానీ లేకపోతే ట్యాక్సీ ప్లేట్లు కానీ వీళ్ళు యూజ్ చేసుకోవాలనుకుంటే ఇటియోస్ చాలా బాగుంది. ఇది వచ్చేసి 82,000 తిరిగింది సార్, 15 మోడల్, డీజిల్, 540 ఉంది, కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి మనకు క్రెటాలు ఉన్నాయి, బ్రిజాలు ఉన్నాయి, XUV 500s ఉన్నాయి, ఇన్నోవాలు ఉన్నాయి, క్రిస్టాల్ ఉన్నాయి. ఈ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. ఇక్కడ చూసారనుకోండి మీకు అక్కడైతే చిన్న చిన్న వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, i10లు, i20లు, స్విఫ్ట్లు, డిజైర్లు, ఎర్టిగాలు, బెలినోలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మనకు ఇంకా వేరే వెహికల్స్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసి స్కోడా సార్, స్కోడా కుషాక్ స్టైల్ మోడల్, ఆటోమేటిక్ వెహికల్, 1.0 ఇంజన్. ఇది వచ్చేసి మనకు 67,000 kilometers డ్రివెన్ సార్. ఇది వచ్చేసి మనకు 16,09,000 ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మనకు 5 lakhs 5 చేంజ్లో కావాలంటే నిసాన్ మ్యాగ్నెట్ ఉంది, లేకపోతే మనకు ఇక్కడ నుంచి వెన్యూలు ఉన్నాయి, దాని తర్వాత 6 lakhs చేంజ్లో బ్రిజాలు ఉన్నాయి. ఇంకా దాంతో కియాలో వచ్చేసి మనకు ఆటోమేటిక్స్ ఉన్నాయి, మాన్యువల్స్ ఉన్నాయి. కియాలో వచ్చేసి కియా సోనెట్ ఉంది, కియా సెల్టాస్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ ఉన్నాయి, క్రెటాలు ఉన్నాయి. క్రెటాలు కానీ చాలా వరకు చాలామంది క్రెటాలు అడుగుతుంటారు. మనకు ఆ ఫస్ట్ లైన్ చూసుకుంటే కన్నా దగ్గర 6-7 వెహికల్స్ క్రెటాలు ఉన్నాయి సార్. లేదు 3.5లో కావాలనుకుంటే డస్టర్లు ఉన్నాయి, టెరానోలు ఉన్నాయి, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ సార్ మన దగ్గర. చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్స్, మీ ఇన్నోవాలు కానీ, ఇన్నోవా క్రిస్టాల్ కానీ. ఇప్పుడు చూడండి ఎర్టిగా, ఇప్పుడు చాలా వరకు ఏమంటే ఎర్టిగాకు డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది, మార్కెట్లో ఎక్కువ రీసేల్ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, అందుకే ఎర్టిగాకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వెహికల్ ఎర్టిగా వచ్చేసి 2014 మోడల్, ఫ్యూల్ పెట్రోల్, 67,000 తిరిగింది. ఇది వచ్చేసి కస్టమర్ 550 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. అరౌండ్ 480కి రావచ్చు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. అందుకే ఎర్టిగా మారుతికి ఏమంటే రీసేల్, మెయింటెనెన్స్, మైలేజ్ ఈ 3 ఉంటుంది. ఇది వచ్చేసి లేటెస్ట్ వెహికల్ సార్. ఇది వచ్చేసి టొయోటా కంపెనీ, ఇది రుమియో అనేది 2024 మోడల్, వి ఆటోమేటిక్ వెహికల్, 8,500 kilometers తిరిగింది సార్ అంతే. ఇది చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఇది కస్టమర్ వచ్చేసి 14 lakhs చేంజ్ కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్. లేటెస్ట్ వెహికల్స్ కావాలా అనుకునే వాళ్ళకు ఈ వెహికల్ ది బెస్ట్ వెహికల్. ఇంకోటి ఇది ఏమంటే టాటా నెక్సాన్ అండి, ఆటోమేటిక్ వెహికల్, XMA ఆటోమేటిక్, 2022 మోడల్. ఇది వచ్చేసి 9 lakhs చేంజ్ సార్, నెగోషియబుల్. ఇంకా చాలా వరకు ఏమంటే టాటా హ్యారియర్లు అడుగుతుంటారు, హ్యారియర్ మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. ఇంకో ఇది వచ్చేసి 2022 మోడల్, 74,000 kilometers డ్రివెన్, ZXA ఆటోమేటిక్ సారీ డీజిల్ వెహికల్ సార్. ఇది డీజిల్ వెహికల్. ఇది వచ్చేసి మనకు 20.5 ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇది కాకుండా కానీ చూడండి మన దగ్గర XL6లు ఉన్నాయి, బ్రిజాలు ఉన్నాయి, XUV 500s ఉన్నాయి, MG హెక్టార్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకు రేంజ్ రోవర్ ఉంది, ఆడి ఉంది. దాని తర్వాత మనకు BMWలు కానీ, బెంజ్లు కానీ, ఇంకా ఆల్ టైప్ కియాలు కానీ, కియా వచ్చేసి కియా కార్నివాల్ ఉంది మన దగ్గర, XL6 ఉంది, ఇన్నోవా ఉంది, XUV 500s ఉన్నాయి. ఇంకా మీకు టాటాలో టాటా హెక్సా ఆటోమేటిక్స్ ఉన్నాయి, ఆడి, BMW, బెంజ్. చిన్న వెహికల్స్ చెప్పాను కదా, చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్స్ వరకు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్. ఇక్కడ చూసారనుకోండి కొంతమంది బొలెరోలు అడుగుతుంటారు, బొలెరోలు అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి XUV 300 అవైలబుల్ ఉంది. దాని తర్వాత మనకు ఈ మహీంద్రాలో కావాలంటే ఇంకా చాలా వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. మన దగ్గర మీరు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది. మీరు ఏం లేదు సార్, నన్ను వచ్చి తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. యాంథోనీ నా పేరు. ఇది వచ్చేసి మాదాపూర్ సార్, 100 feet రోడ్, యువర్ కార్స్ అనేది ఉంటుంది. యువర్ కార్స్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఆపోజిట్ వచ్చేసి రత్నదీప్ ఉంటుంది.
మీరు ఇలా చెప్పాను కదా, మెట్రోలో రావాలనుకుంటే మీరు వాకబుల్ డిస్టెన్స్లో మెట్రోలో రావచ్చు. లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇక్కడ వచ్చి నా పేరు యాంథోనీ, నా పేరు యాంథోనీ వచ్చి నా పేరు చెప్పండి, నన్ను గుర్తుపడతారు కదా మీరు. నాకు వచ్చి ఇద్దరు ఉంటారు యాంథోనీలు అనేది. నా పేరు చెప్పండి, చార్లెస్ యాంథోనీ నా పేరు చెప్తే మీకు తప్పకుండా మంచి వెహికల్తో పాటు మంచి డిస్కౌంట్తో పాటు ఫైనాన్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నేను ఫైనాన్స్ కానీ అటు ఇటు మాట్లాడి ఇప్పిస్తాను సార్. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 6301808573 యాంథోనీ నా పేరు. ఇంకొక నంబర్ కానీ ఉంది సార్ నా దగ్గర 7386992249. ఈ 630 వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే లొకేషన్ కావాలనుకున్నా కానీ మీరు హాయ్ అని పింక్ చేయండి, నేను లొకేషన్ కానీ మీకు పంపించడం జరుగుతుంది. ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇప్పుడు సపోజ్ ఏపీ వాళ్ళకి కానీ మనకు ఫైనాన్స్ అనేది ఇప్పిస్తాం, ఇబ్బంది అయితే ఏం లేదు. అందుకే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి వెహికల్ తప్పకుండా నేను మంచి వెహికల్ అయితే ఇప్పిస్తాను, అది నా గ్యారంటీ. ఓకేనా సార్? థ్యాంక్ యూ.